వైసీపీ హయాంలో పల్నాడులో బీసీలు ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైఎస్ జగన్ రక్తం పారిస్తే చంద్రబాబు నీళ్లు పారిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు నరసరావుపేట మినీ మహానాడులో చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పల్నాడు పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎరపతినేని, భాష్యం ప్రవీణ్, జోలకంటి బ్రహ్మారెడ్డి, పత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని పెట్టబట్టి ఈ రోజు మనందరం కూడా గర్వంగా కాలు దగ్గరేసుకుని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారి మార్గంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇసుక అమ్ముకొని, బ్రాందీ విస్కీలు అమ్ముకొని దోచుకున్న పార్టీ కాదు మంది. గ్రామానికి ఒక దోపిడీదారులు తయారు చేసిన పార్టీ కాదు మంది. పార్టీ కోసం, సమాజం కోసం ఎకరాలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేసిన కార్యకర్తలున్న పార్టీ, గర్వపడే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎంతో మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. ఆ విధంగా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం అని చెప్పేసి ఒక మంచి మార్గంలో ముందుకు నడిచినటువంటి సైనికులు మనందరం